ఆది ఎప్పుడు కలిసినా జబర్దస్త్ కామెడీ ఉంటుంది. మరి అది ఈ రోజు ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. కలిసి వచ్చాం ఏంటన్నా ఆలోచిస్తావేంటన్నా? ఏ బుధవారం ప్రదీప్ వేసుకుంటాడు, శుక్రవారం సీన్ గడ్ రాంపర్ చేసుకుంటున్నాడు, గురువారం ఖాళీగా నువ్వు బిల్ చేసుకుంటున్నావు. ఈ 3 రోజులు మేము వేసుకునేవి చెప్పావు కానీ మిగతా 4 రోజులు కాదన్నా, నీకంటూ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? మంది పెద్ద సిద్ధాంతం ఉండదురా. యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి మనం. పోయే వరకు పోరాడాలిరా. ఏదన్నా వాళ్ళ ఇంటికి పోయే వరకు వాళ్ళే పోయే వరకు. ఇప్పుడు మనం డీ చేస్తున్నాం, జబర్దస్త్ చేస్తాం, రెండింటికి తేడా ఏంట్రా? ఏం లేదన్నా, డీలో అయితే మనం కామెడీ చేస్తాం, జడ్జిలు చూస్తారు. ఇక్కడైతే జడ్జిలు కామెడీ చేస్తారు, మనం చూడాలన్నమాట. అక్కడ డాన్సర్లకు నడుము నొప్పులు వచ్చినాయి అనుకో, ఏ వావ్ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. మనకు నడుము నొప్పులు వచ్చినాయి అనుకో, వీళ్ళు ఏ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. డీ గానీ జబర్దస్త్ గానీ ఈవెంట్లు గానీ ఛానల్ పెడితే మనమే కనపడతాం రా. ఇంకా నువ్వు చేసేవన్నీ బయటకు వచ్చి న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు, న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు. సరే నేను హీరో అయ్యారా, నువ్వెప్పుడవుతావు? నువ్వు అయ్యాక అవుతా, నువ్వు అయ్యాక అవుతా. ఓకే చూడరా, ఏమన్నా గెటప్ లో జేమ్స్ బాండ్ లో లేను. ఏంటో నువ్వేం వేసినా కాదేదో అబ్బరగదబ్బరలాగే కనిపిస్తావు. ఎందుకు అయినా డిటెక్టివ్ గారా మనల్ని మించిన వాళ్ళు ఉండరా? Dum dum naka naka, dama 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 naka naka, dum dum naka naka, dama. అబ్బా, ఒకరు చైనా డిటెక్టివ్ లాగా ఒకరు కొరియా డిటెక్టివ్ లాగా ఎంత బాగున్నారా? అందగత్తు వచ్చింది, డిటెక్టివ్ అన్నారు, చేతిలో బోతద్దం పెట్టాలని తెలీదా? అందగద్ద అన్నారు, ఇంట్లో అద్దం పెట్టుకోవాలని తెలీదా? సిటీలో మేము చాలా పెద్ద డిటెక్టివ్స్. మా కను సైగల నుంచి చిన్న చీమ కూడా తప్పించుకోలేదు. మా వాడి కను సైకిల్ నుంచి బాబా సైకిల్ కూడా తప్పించుకోలేడు. అయితే మేము రంగంలోకి దిగాక ఏ పనైనా అయిపోవాల్సిందే. మేము అంతే అండి, రంగంలో దిగితే పని అయిపోయాకే మనం కూడా. మాకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎదురుగా ఉన్నాడు నోటంట మాటలు కూడా రావు. స్టేజ్ ఎక్కే ముందు మీ అక్కను చూస్తే మాకు మాటలు రావు, ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ? మాటలు రావంటే గుర్తొచ్చింది, రీసెంట్ గా మనం ఒక షో స్టార్ట్ చేసాం. ఏంటది? రెచ్చిపోదాం బ్రదర్ అని. అక్కడ కూడా అంతే, నా అందాన్ని చూసి వాళ్ళ డైలాగులు మర్చిపోతున్నారు. నువ్వే జనాలు మర్చిపోతారని ఒక షో చేస్తున్నావు, నిన్ను చూసి వాళ్ళు మర్చిపోతున్నారా? అయినా రెచ్చిపోదాం అని ఉంటే మనం కదా యాంకర్ గా ఉండాలి, వాళ్ళ పెట్టారంటే నేను ఉండాలి యాంకర్. రెచ్చిపోదాం అంటే నీలాంటి వాళ్ళు ఉంటారు అని లాస్ట్ లో బ్రదర్ అని పెట్టారు. మనకు సంబంధం లేదు అయితే. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కూడా మనల్ని అడుగుతున్నారు. ఏంటి నాకు తెలియకుండా కొత్త కంపెనీ ఒకటి పెట్టారా? అది కాదు, మేమే తోపులం, మేమే తురుములం, మా తర్వాత ఎవరైనా అని ప్రూవ్ చేసుకుంటాం అంటూ వస్తున్నారు. హైపరాది రైజింగ్ రాదు, అది కూడా చెప్పండి. అయినా మీరు తోపులు తురుములో, మేము తోపులు తురుములో. ఒక కేసు సాల్వ్ చేస్తే అర్థమైంది. వెళ్దాం పదని చెప్తా. స్పాట్కి వచ్చేసాం. ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం? శ్రీశైలం నుంచి మొదలు పెడదాం. అక్కడైతే శుభం జరిగిద్దండి. ఎవరమ్మా ఇన్వెస్టిగేషన్ అనుకున్నావు, పాదయాత్ర అనుకున్నావు, ఎవరేవిడే? అమ్మా నువ్వు చెప్పు, అసలు ఏం జరిగింది? మా పిల్లాడు కనిపించట్లేదండి. నేను కనిపెడతాను. దానికి కాదు, వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. చెప్పండి అమ్మా, అసలు మీకు క్లియర్ గా చెప్పండి, ఏం జరిగింది? మా పనోడిని చంపేసి మా పిల్లాడిని ఎవరో కిడ్నాప్ చేశారండి. మా పనోడు ఎంత మంచోడంటే నేను ఏ పని చెప్పినా వెంటనే చేసేస్తాడండి. ఎవడో పనోడు అనుకుంటా. అమ్మా మీరు రండి, ఏం జరిగింది? పనోడిని ఆడించమని చిచి పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పి పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పి మేము ఇద్దరు లోపలికి వెళ్ళామండి. పిల్లాన్ని పనోడిని ఆడించమని మీరేం ఆడించడానికి వెళ్ళాడు? పిండి మరా? ఈ ఇంట్లో రీసెంట్ గా ఏమైనా ఫంక్షన్ జరిగిందా? మా అబ్బాయికి మొన్ననే బారసాల జరిగిందండి. బార్సాల్లో ఏం జరిగిందో చెప్పండి. వాడికి బారసాల గురించి తెలియదండి, చెరసాల గురించి అడగండి, వివరంగా చెప్తాడు మీకు. ఒకసారి ఇలా రండి. ఈడెవడో? మా తమ్ముడు అండి. చెప్పు బాబు, అసలు ఏం జరిగింది చెప్పు. ఒంట్లో వేడి బాగా పెరిగిపోయిందని చెప్పి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారండి. నీలో అంత వేడుందా? లోపల గ్లాసులో పాలు కూడా ఇంకా తాగలేదండి. నువ్వేమో గ్లాస్ లో పాలు తాగలేదు అంటున్నావు, అక్కడేమో గ్లాస్ లో పాలు ఎలా అయిపోయాయి? పిల్లి తాగేసినట్టుందండి. నీ శోభనం రోజు నువ్వు పాలు తాగకుండా పిల్లి తాగిందనంటే పిల్లికి కూడా అదే రోజు శోభనం ఏంటి? రైట్? మనకు పిల్లి శోభనం తెలియదు కానీ
అది కాదండి, నేనేమో ఇదిగో ఇక్కడ కూర్చున్నానండి, మా ఆవిడేమో ఇక్కడ కూర్చుందండి. 1 మినిట్, నాకు ఇలా అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. క్యారెక్టర్ లో ఉంటే మనకు అర్థమైంది. నువ్వు ఇట్రా చెప్తా ఒకసారి ఇగో. ఓకే చూడండి నా కేసు ఇన్వెస్ట్మెంట్ కోసం కాబట్టి వెళ్ళి కూర్చుంటానండి. ఎల్లు శాంతి ఎల్లు. అసలు మీ ఆవిడేది? శోభనం అవ్వలేదు కదా, పుట్టింటికి వెళ్ళిపోయినట్టుందండి. ఓ అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తా. తీసుకొస్తారు కదా. వాడొద్దు, నేను తీసుకొని వస్తా. మీ ఇద్దరు ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి సార్. మీరు నమ్మండి, నేనైతే తీసుకొస్తా, వాడైతే సార్ వద్దు. మేము మీ పక్కింటి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. అతనేరి ఎవరండి? ఏం కావాలి? లాస్ట్ గా మీరు పిల్లాన్ని ఎక్కడ చూశారు? నిన్న పొద్దున్నే చేత్తో టిఫిన్ ప్లేట్ తో చూశానండి. తర్వాత ఏం జరిగింది? ఆ ప్లేట్ లాక్కొని తినుంటాడు, ఇంకేం జరిగింది? ఏంటి మీ కొడుకు ఈడ? అవునండి. కొడుకు అనుకునే తీసుకెళ్ళి ఉంటారు, వీడికే వాళ్ళు కొడుకులా ఉండేసరికి వదిలేసి ఉంటారు. ఏమైంది నాన్న? పొద్దున సాయంత్రం భోజనం పెట్టారు, ఎందుకు పెట్టారమ్మా? ఇగో పెట్టినప్పుడు తినేయాలి, ఎందుకు పెట్టారా అనకూడదు. అసలే దొరకడం కష్టం, దొరికితే తినేయడమే తినేయడమే. నిన్ను కిడ్నాప్ చేసిన దొరకాల సచ్చినోడిని చంపేస్తాను. నన్ను కిడ్నాప్ చేసింది మగోళ్ళు కాదమ్మా, ఇద్దరు ఆడోళ్ళమ్మా. ఆడోళ్ళ ఎలా ఉంటారు వాళ్ళు? ఒక అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసిన కాదా కాదని కెమెరాలో చూస్తూ ఉంటదండి. ఇంకో అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసినాడు కరెక్టా కాదా అని పదే పదే చూసుకుంటూ ఉంటదండి. కిడ్నాప్ చేసిన దాన్ని కెమెరాలో చూసుకుంటుందంటే పాత యాంకరు, పదే పదే చెక్ చేసుకుంటుందంటే కొత్త యాంకరు. మీరే కిడ్నాప్ చేసింది. అంటే డబ్బుల కోసం కేసు క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని ఈఎంఐలు కూడా బాగా ఉన్నాయి. అంటే ఈఎంఐల కోసం మర్డర్ చేస్తారు అక్కడ చూడండి. అయ్యో మర్డర్ చేయలేదండి, ఓన్లీ కిడ్నాప్ అంతే. ఓన్లీ కిడ్నాప్. మరి మర్డర్ చేసింది ఎవరు? అయ్యో పనులు లేచాడండి. నేను ఎవరు మర్డర్ చేయబోయారయ్యా? ఇక్కడేమో ఎందులో పడితే అందులో దూరేలా ఒకడు ఉంటాడు, ఇంకోడేమో నువ్వే వెళ్తావా నేను వెళ్ళొద్దా అనేలాగా ఇంకోడు ఉంటాడు. అంటే చేయబోయింది మీరా? అంటే మీకేనా ఈఎంఐలు? మాకులేవా? డబ్బుల కోసం మీరే కిడ్నాప్లు మర్డర్లు ప్లాన్ చేస్తారా? ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్. ఊరికేనే చేయాలనిపించింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కొంతమందికి పైసా వసూలు అంటే సరదా అండి, ఇంకొంతమందికి నైట్ టైం రైడింగ్ అంటే సరదా. రాకెట్ రాఘవకు బుల్లెట్ భాస్కర్ ని కెలకడం అంటే సరదా. నీది మాత్రం దురద, సరదా కాదు అది. ఇక్కడ కుటుంబరావు గారు అంటే మీ ఇంట్లో ఏదో పెళ్లి ఉందని విన్నాను. అవును, మా ఇంట్లో పెళ్ళి ఉంది. అందుకే వచ్చాను సార్. నేను మొత్తం అన్ని ఇచ్చానయ్యా, అయిపోయింది. ఫోటోగ్రాఫ్ ఇచ్చాం. అంటే మీరు అవన్నీ ఎవరికైనా ఇచ్చుకోండి సార్, నాకు ఒక్క పెళ్లి కార్డు ఇవ్వండి సార్ చాలు. అలాగే ఇవ్వయా మేము. మీరే సరదాగా వచ్చి వెళ్ళిపోవడానికి కాలేదండి, అలాగా వస్తాం తింటాం మీ అబ్బాయిని ఆశీర్వదిస్తాం. పెళ్ళి ఆదరా. మేమన్నా తినేసి వెళ్ళిపోవడానికి వచ్చామండి, గిఫ్ట్ తెస్తాం బాగానే. చూడండి, నిజానికి రేపు నాకు చాలా పనులు ఉన్నాయి, రావాలంటే కుదరదు. ఏదో మీరు కాళ్ళ ఎల్లబడి కార్డు ఇచ్చారు కాబట్టి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమమ్మా కుష్బమ్మ, సిగ్గు శరం వచ్చి ఏమన్నారేమమ్మా ఇంటి పక్క నుండి? రేస్మక్క, రేపు నీ సంసారం ఇట్లా ఊకుంటావా? చెప్పే చెప్పు చెప్పు చెప్పు. మాట్లాడుకుందాం. కొంచెం పప్పేయ్. వీళ్ళు నా ఇజ్జత్ దీనికి కదా. ఒక్క నిమిషం. అత్త అయ్యో ఏంద్రా కొంచెం అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. పాపం జరుగుతున్నట్టున్నాడు. ఇక్కడ మీరు మోసాలు చేస్తే సంపాదించచ్చు అన్నారు, నాకు మోసాలు రావు సార్. ప్రేమించడం వచ్చా? వచ్చు సార్. సరిపోద్ది. అదేంటి? ప్రేమకు మరో పేరే మోసం రా. దొరబాబు గారండి? అవునండి. మీ అకౌంట్ నెంబర్ కి మేము ఓటీపీ లింక్ చేస్తున్నామండి, కొంచెం ఓటీపీ చెప్తారా? మీ కంటికి నేను ఎరుపప్పలా కనపడ్డానా? మీకు డౌట్ వస్తే చెప్పండి, వీడియో కాల్ చేస్తాను. ఓకే చేయండి చూద్దాం. ఆయనే పెద్ద కాల్ సెంటర్. హాయ్ అండి, ఓటీపీ చెప్తారా? 5 అలాగే మాట్లాడండి. 6 2. అమ్మగారు ఏం చేస్తారో చూసిరాపురా.
ఏం చేస్తారు రమ్మగారు? స్నానం చేస్తే నువ్వెందుకు చూసావురా? I am NRI, American Returns. Rashmi, I have one thing. You have only one thing. No. మా నాన్న ఎంత గొప్పడో తెలుసా మేడం? చిన్నప్పుడే మా అమ్మ పోయినా కనీసం ఒక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు, ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. అంత పద్ధతిగా నా కోసమే ఉన్నాడు. నాకు అర్థం కాలేదు నాన్న. నీకు అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు కొడుక. ఆ బీరోలో ఆ 10,000 రష్మి పిన్కి ఇచ్చిరా. రష్మి నాకు పిన్ ఎప్పుడైంది నాన్న? మీ అమ్మ ఎప్పుడు పోయింది? నా చిన్నప్పుడు. అప్పుడే అయింది. నాయనా పెళ్లి కూతురు తండ్రి గారు వచ్చి పెళ్లి కొడుకు పూలెక్కలున్నాయా? లోపల ఉన్నాయి. మరి తీసుకురా. వస్తున్నా. నానా పంతులు గారు, ఆ నెక్స్ట్ ఏంటో చూడండి. తలంబ్రాల బియ్యం రెడీ చేసుకోండి. అయ్యో తలంబ్రాల బియ్యం ఆ వెనక సందు. చూసాను అక్కడ ఉన్నాయి. ఉన్నాడు సార్, మీ నోట్లకి చూడొచ్చినట్లేడు. నిజంగా తమ్ముడు నేను ఎక్కడో చూశానమ్మా. నేను ఒక గంట ఆగండి, వాళ్ళ అమ్మని కూడా చూడొచ్చు. చెల్లెగాని బాగా చేయాలమ్మా. మీ నాన్న ఏం చేస్తుంటాడు? చెప్పుకున్న అంతేం చేయలేండి, టైం వేస్ట్. ఆడు వేస్టా మురారి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మురారి. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు. ఒక్కసారి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. భయం వేస్తుంది. మీ నాన్న ఉన్నాడని భయపడుతున్నావా? మా అమ్మాయి భయపడుతుంది, నేను భయపడతా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.